కాకినాడ జిల్లాలో సాంప్రదాయ రీతిలో తెలుగుతనం ఉట్టిపడేలా భోగి మంటలు వెలిగించారు. అలాగే చలిగాలులు వీల్చుతూ భోగి పండుగకు జిల్లా వాసులు శ్రీకారం చుట్టారు. తెల్లవారుజామునే భోగి మంటలు ఏర్పాటు చేసి పిల్ల పాపలు కొత్త అల్లులతో కేరింతల నడుమ భోగి మంటలు వేశారు. పండుగ సందడి ప్రతి వాడలో కనిపించింది. ఈ ఏడాదిలో తెలుగువారి కష్టాలతో పాటు ప్రపంచ ప్రజల కష్టాలు కూడా దూరం కావాలని కోరుకుంటున్నామంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. శుభాకాంక్షలు. రాష్ట్రంలో, దేశంలో, విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ భోగి సంక్రాంతి పండుగలు బాగా జరుపుకోవాలని, గత 2 సంవత్సరాల్లో ఉన్న అన్ని కష్టాలను ఎదుర్కొని బాగా ముందుకెళ్తున్న ప్రజలందరూ కూడా ఇంకా మరింత వృద్ధిలోకి రావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ప్రతి ఏళ్లలో కూడా ఎంత దూరంలో ఉన్నా కూడా తమ స్వగ్రామాలకు విచ్చేసి స్పెషల్లీ కొత్త అల్లుళ్ళతోటి తర్వాత ఫ్యామిలీ అందరూ కూడా కలుసుకునే గొప్ప రీయూనియన్ ఇది. ఈ భోగి సందర్భంగానే ఉదయం అందరూ కలిసి ఇలాగే భోగి మంటలు వేసుకుని బాగా జరుపుతారు. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఊళ్ళో కూడా ఎంతో బాగా జరుగుతుంది ఇది. ఆ సందర్భంగా ఇక్కడ కూడా మేము మా ట్రెడిషనల్ పద్ధతుల్ని వదులుకోకుండా ఈ పని చేయగలుగుతున్నాం. అందరికీ కూడా మరొకసారి భోగి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరూ భోగభాగ్యాలతో ఆనందంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.